నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకొచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బంధాలను కలిపేది మాటే, బంధాలను తెంచేది మాటే. గాయం చేసేది మాటే, గాయాన్ని మానిపేది మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. చదువు చెప్పే గురువుల చేతుల్లో బెత్తం వద్దన్న ఈ సమాజం పోలీసుల చేతుల్లో తుపాకీ కోరుకుంటుంది. అదే కనుక చదువు చెప్పే గురువుల చేతుల్లో బెత్తం ఉండుంటే పోలీసుల చేతుల్లో తుపాకీ అవసరం లేదేమో. మాట గొప్పదా, పాట గొప్పదా, ఆట గొప్పదా అని ఎవరైనా నన్ను అడిగితే నేను మూడు సమానమే అంటాను. మాట రాయకపోతే పాట కూర్చలేరు, పాట లేకపోతే ఆట ఆడలేరు. అలాగే భార్యాభర్తల అనుబంధంలో ఎవరు గొప్ప అని నన్ను అడిగితే నేను ఇద్దరూ సమానమే అంటాను. భార్య లేకపోతే భర్త ఉనికి లేదు, భర్త లేకపోతే భార్యకు విలువ లేదు. ప్రేమగా మాట్లాడుతున్న వారందరి మనసులో ప్రేమ ఉండకపోవచ్చు గాని చనువుగా గొడవపడుతూ, హక్కుగా కోపడుతూ, బాధ్యతతో మీ తోడుండే మనిషి మనసులో తప్పకుండా ప్రేమ ఉంటుంది. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు, బంధం విలువ తెలుసు. అన్నీ తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలి అనేది మాత్రం తెలియదు. అందమైన భార్య అరుదుగా దొరుకుతుంది. అర్థం చేసుకునే భార్య అదృష్టం ఉంటే దొరుకుతుంది. మరి అందం ఉండి అర్థం చేసుకుంటూ నీ బాధ్యతలను తన బాధ్యతలుగా స్వీకరించే భార్య దొరకాలంటే అది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. మరి అలాంటి భార్య నీకు దొరికినప్పుడు నువ్వు తన కంట కన్నీరు రాకుండా చూసుకోవడమే కదా నీ బాధ్యత. మనం అందరికీ నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. అంతేకాని మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకండి. ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగల శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించండి. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి. మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ దగ్గర నుంచి, మీ మాటకు విలువ ఇవ్వని వారి దగ్గర నుండి, మిమ్మల్ని విలువ లేకుండా చూసేవారి దగ్గర నుండి, పరిష్కారమే లేని గొడవల దగ్గర నుండి, మీ మనసును కష్టపెట్టేవారి దగ్గర నుండి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత ఆరోగ్యంగా ఉన్నట్టే. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే నేస్తమా. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. అలాగే మనుషులు కూడా అవసరాన్ని బట్టి పిలుపును, అవకాశాన్ని బట్టి తీరును మారుస్తారు. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పాత పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. గడిచిపోయిన నిన్నటికన్నా, తెలియని రేపటికన్నా గడుపుతున్న ఈ రోజే ఎంతో విలువైనది. ఈ వీడియో చూస్తే నాకొకటి బాగా అర్థమైంది. వీటికున్న ఐక్యత మనుషులకు లేదేమో అని. తన తోటి తిరిగే పశువుకి ఆపద వచ్చింది అనగానే అన్నీ కూడా కలిసి దాన్ని కాపాడటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాయో చూడండి. వాటికి తెలుసు కొంచెం అటు ఇటు అయితే వాటి ప్రాణాలు కూడా పోవచ్చు అని. కానీ తన తోటి స్నేహితుణ్ణి ఎలాగైనా కాపాడాలి అని చెప్పి అవి ఎంత ప్రయత్నం చేసి చివరాఖరికి ఎలా అయితే శత్రువుని సైతం గడగడలాడించి తరిమి కొట్టాయి. మరి మనుషులమైన మనం ఎందుకంటే ఇలా ఉన్నాం? నడి రోడ్డు మీద ఒక మనిషిని వెంటపడి తరిమి కొడుతున్నా, కత్తి తీసుకుని చంపుతున్నా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఒక్కోసారి మన జీవితాల్లో ప్రమాదం అని తెలియక అడుగు పెడతాము, ఒక్కోసారి తెలిసి తెలియకుండా అడుగు పెడతాము, ఒక్కొక్కసారి తెలిసి కూడా అడుగు పెడతాము, ఒక్కొక్కసారి ప్రాణం పోయే పరిస్థితి అక్కడ ఉందని చెప్పినా
ప్రమాదమని హెచ్చరించినా తెలిసి కూడా అక్కడికి వెళ్ళి అడుగు పెట్టేవాళ్ళని ఏమనాలి? సేమ్ మీరు ఈ వీడియోలో చూసినట్టుగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారు? ఒక అబ్బాయి తల్లి తర్వాత తన భార్య దగ్గర మాత్రమే పసిపిల్లవాడిలా మారగలడు. కన్న తల్లినే కాదు, కట్టుకున్న భార్యను కూడా కన్న తల్లిలా చూసుకోగలడు. ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడగండి. ఎంత సంపాదిస్తున్నావు అని కాకుండా సంతోషంగా ఉన్నావా లేదా అని అడగండి. ఎగతాళి చేసి మాట్లాడటం మానేసి ఏం కాదులే అన్నీ అవే సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని పలకరించడం నేర్చుకోండి. పోయాక ప్రేమాభిమానాలు చూయించే కంటే ఉన్నప్పుడే మేమున్నామని భరోసా ఇవ్వండి. దాంపత్యం అంటే కలిసి ఉండడమే కాదు, కష్ట సుఖాల్లో కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని చివరి వరకు పట్టుకున్న చేయిని వదలకుండా కలిసి జీవించడమే దాంపత్యం అంటే. నేను నాలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అంటే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. ఈ సమాజంలో బ్రతకాలంటే ఇంకా 4 ముఖ్యమైన లక్షణాలు ఉండాలంట. అవేంటంటే పులిహార కలపడం, చెంచాగిరి చేయడం, భజన చేయడం, బిస్కెట్లు వేయడం. ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతికేయచ్చు అంటారు. ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం, దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన బంధాలకే సాధ్యం. మాట కన్నా మౌనం గొప్పదే కావచ్చు, కానీ మాట అంతకన్నా మాధుర్యం. ఒక చక్కని స్నేహానికైనా బంధానికైనా పునాది ఒక స్వచ్ఛమైన పలకరింపే. ఈ ప్రపంచంలో మనకంటూ ఒకరున్నారనే భావన చాలా గొప్పది. బరువు అనుకుంటే మోయలేవు, బాధ్యత అనుకుంటే వదల్లేవు, ప్రేమ అనుకుంటే విడిచి బ్రతకలేవు. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మూసుకుపోయిన తలుపు వెంకే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపుని అసలు గమనించం. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్ళంటే బానిసత్వం కాదు, బరువు అంతకన్నా కాదు. మీకోసమే తన ప్రపంచాన్ని మార్చుకొని తన కన్న వాళ్ళందరినీ సైతం వదిలిపెట్టి మిమ్మల్ని నమ్మి మీతో జీవించడానికి వచ్చిన అమ్మాయికి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? తన కళ్ళ వెంట కన్నీరు రాకుండా చూసుకోవడం తప్ప. ఏ స్నేహమైనా చివరిదాకా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వుతూ సంతోషంగా ఉంటే వీళ్ళకసలు బాధలే లేవు అంటారు, మౌనంగా ఉంటే ముచ్చుమొహంది అంటారు, నవ్వుతూ నలుగురితో మాట్లాడితే కవ్విస్తుంది అంటారు, ఎదురు తిరిగి సమాధానం చెప్తే అహంకారి అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేయి, నీకు నచ్చినట్లు నువ్వు జీవించు. ఏది శాశ్వతం? నీ వెనక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, లేక నీతో ఉన్న అధికారమా? మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు, మరి ఇవన్నీ ఎలా శాశ్వతమవుతాయి? ఈ భూమి మీదకి మనం ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే పోతాము. మరి ఎందుకు ఈ మధ్యలో ఈగోలు, అహంకారాలు? బ్రతుకున్నంతకాలం అందరితో సంతోషంగా ఆనందంగా గడపడమే నిజమైన జీవితం. ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ గా ఉండాలంటే మెయిన్ గా ఈ 3 ఉండాలి. ఇద్దరి మధ్య రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఉండాలి. రెండవదిగా ఇద్దరి మధ్య సీక్రెట్స్ అస్సలు ఉండకూడదు. మూడవదిగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం దూరం అయిపోవాలి, కానీ ఆ ప్రాబ్లం వల్ల వీళ్ళు దూరం కాకూడదు.
మనం తినే అన్నం మన కంచంలోకి రావాలంటే అన్ని కులాల వాళ్ళు కష్టపడితేనే మన కంచంలోకి వస్తుంది. నీకు గనక క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నువ్వు ఒక్క మెతుకు ముట్టుకోవడానికి కూడా నీకు హక్కు లేదు. మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు పంచేదిలాగా ఉండాలి, కానీ చీకటిలోకి నెట్టేసేదిలాగా ఉండకూడదు. రాయి పెట్టి కొడితే అద్దం పగిలిపోతుంది కదా, అలాగే కటువైన మాటలతో మనసు ముక్కలైపోతుంది కదా. తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించి దాన్ని అతికించాలని చూసినా మునుపటి నాణ్యత అయితే రాదు కదా. అందుకే ఏ బంధాన్నైనా విలువలతో కాపాడుకోవాలి. మన మనసుకు బాధ కలిగినప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అనుకుంటాం, కానీ అది చాలా రాంగ్. అలా చెప్పుకోవడం వల్ల ఎదుటివారి దృష్టిలో మనం చులకనైపోవడం అనేది మాత్రం నిజం. కుటుంబాల్లో సమస్యలు అనేవి ఎందుకు వస్తాయో తెలుసా? మనసు విప్పి ఒకళ్ళతో ఒకళ్ళు సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల. అలాగాని మాట్లాడుకుంటే 90% సమస్యలు ఇట్లే సాల్వ్ అయిపోతాయి.